హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఐఎమ్ సుజాత. అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు సొరకాయతో హైదరాబాద్లో సర్వపిండి అంటారు కదా, అది తయారు చేస్తున్నా. మా ఆంధ్రాలోనేమో తపాలా చెక్కలు అంటారు. ఇది సొరకాయ ఫ్రెండ్స్, పెద్ద సొరకాయ సన్నగా కట్ చేసి ఉడకబెట్టా. బియ్యం పిండి, ఉల్లిగడ్డ, కరివేపాకు, వాము, సాల్ట్, పసుపు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి. దీంతో ఫ్రెండ్స్ టేస్టే కాదు, ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఇది ఒక్కటి కానీ తిన్నామనుకో, ఉదయము చాయ్లో కానీ లేకపోతే కూరల్లో కానీ అసలు నడువు నొప్పి రాదు, కాళ్ళు నొప్పులు రావు, ఫిట్గా ఉంటాం ఫ్రెండ్స్. వారంలో ఒక్కసారి ఇట్లా చేసుకొని తింటే. చేసే విధానం చూపిస్తాను. ఇది ఉదయం తింటేనే బాగుంటుంది, సాయంత్రం కన్నా. సాయంత్రం కూడా తినవచ్చు. ఇవన్నీ వేస్తున్నాం కనుక వాతా ఉండదు. ఇప్పుడు అందరికీ లో జ్వరం వస్తుంది, సరిదవుతుంది కదా, అది కూడా పోయిద్ది. ఎందుకంటే వాము వేసాను, ఎల్లిగడ్డ వేసాను, కావాల్సినంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాము, పసుపు, ఇది బాగా మిక్స్ చేయాలి మనం. ఈ సొరకాయలో వాటర్ ఉంది కనుక పెద్దగా వాటర్ పట్టదు, ఫస్ట్ చూసుకొని చేయాలి. చక్కగా కలపాలి. ఏ గిన్నెలో అయితే కలిపాను ఆ గిన్నె ఫ్రెండ్స్ ఖాళీ చేశాను. ఆయిల్ వేయాలి, ఎందుకంటే ఇదే చాలా మందంగా ఉంది. పిండిని బాగా మసాజ్ చేసేసాను. పిండి బాగా కలిపేసా. ఒక 5 నిమిషాలు ఆగాలి. కలిపినాక 5 నిమిషాలు ఆగి దీన్ని ఎలా చేస్తారో మీకు తెలుసు. మెత్తాలి. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా, చక్కగా ఇట్లా ఇట్లా కొద్దిగా నూనె అందుకొని ఇట్లా ఇట్లా చేస్తే పలచగా అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ వెజ్జాలు, ఎందుకంటే ఆయిల్ వేయటానికి పొంగకుండా చక్కగా కాలేదు. ఇట్లా వెజ్జాలు వేయాలి. ఈ వెజ్జాల్లో లైట్గా ఆయిల్ వేయాలి. ఇట్లా బెజ్జాల్లో పడేటట్టు పైన మంచిగా ఇట్లా వేసేసి స్టవ్ ఫుల్గానే పెట్టేయాలి. ఇది మెయిన్ ఫ్రెండ్స్. పెట్టాం కదా, కరెక్ట్గా మూత పెట్టాలి. దీని మీద ఏదన్నా బురుగు పెట్టాలి. ఇట్లా ఏదో ఒకటి మనకు నచ్చినది కాసేపు ఫుల్గా ఉంచాలి. మధ్యలో అస్సలు మొద్ది చూడకూడదు. అయ్యి నాకే చూడాలి. అయింది ఎలా తెలుస్తుంది అయిందంటే, చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇట్లా ఎంత బాగుందో. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, టేస్టే టేస్ట్. ట్రై చేయండి ఒకసారి. రెడీ అయింది. తీసేటప్పుడు ఇట్లా చాకుతా అంటే వచ్చేసింది. ఇప్పుడు ఇట్లాగే ఉంచుతాను, తినేటప్పుడు తింటాం. ఇట్లా ఊరకే వచ్చేసింది. ఎట్లా అంటే సర్వపిండి రెడీ అయింది. తింటున్నా, టేస్ట్ చెప్తా. చాలా బాగుంది ఫ్రెండ్స్. సొరకాయతో చేశాను. ఆరోగ్యమే ఆరోగ్యం. చాలా టేస్ట్గా ఉంది. వెట్టిదే కూడా తినవచ్చు. నేనైతే కారంగా నిన్న ఒక చట్నీ తయారు చేశాను. ఆ చట్నీతో తింటున్నాం. భలే ఉంది. రోజు ఇలా వెరైటీలు చేసుకొని తింటే మనకు థ్రిల్గానే ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇబ్బంది అనుకోకుండా కొద్దిగా ఓపిక పెట్టండి అంతే. ఇడ్లీలు, దోశలు తింటే ఏమవుతుందో మీకు తెలుసు. రోజుకొకటి ఇట్లా కూరగాయలతో, ఎక్కువ సొరకాయ అన్నిటితో వాడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బాయ్, సియో. నా వీడియో చూసి లైక్స్ ఇవ్వండి, ఫాలో చేయండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్, సియో.